స్వామీజీ గారి మెసేజ్ తీసుకుందాం ఒకసారి కరతాళ ధ్వనుల మధ్య గట్టిగా. మరి బాలయోగి భాస్కరానంద స్వామి, నేను మీకు సార్ని గురువు గారిని స్టేజీకి పిలిచినప్పుడు వారి గురించి తెలియచేశాను. మరొకసారి క్లాప్ చేద్దాం మాస్టర్స్ గట్టిగా. బ్రహ్మర్షి పత్రిజీ మహాయజ్ఞానికి వచ్చేసినటువంటి పరమాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్వాముల వారు ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇలా సాధన మార్గం తెలియజేస్తూ ఎందరినో సత్పురుషులుగా మార్చి అందరిలోనూ జ్ఞానం కల్పించి అందరి లోపల బ్రహ్మానందాన్ని అనుభవింపచేస్తూ తను తాను దర్శింపచేస్తూ ఎక్కడింటి వచ్చారో అక్కడికి చేర్చాలని స్వామివారి ఆశయము. మనందరం కూడా స్వామివారి మార్గంలో నడుస్తూ ధ్యానం చేస్తూ మనం ఎక్కడింటి ఇక్కడికి వచ్చామో అక్కడికి చేరుకోవాలని, ఈ భరత భూమిని భరతమాత భూమిగా మార్చి అందరినీ జ్ఞానపరులుగా మార్చి మనందరము సాధనా మార్గంలో వెళ్ళి ఎక్కడింటి ఇక్కడికి వచ్చామో అక్కడికి చేరుకోవాలని, చేరుకుంటామని ఆశిస్తున్నాను. ఇప్పుడు అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్తే నువ్వు చూసుకునే అవకాశం ఏర్పడుతుందని గురుమూలంగా తెలుసుకోగలగాలి. ఎలా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మము, గురువు విష్ణువు, గురువు మహేశ్వరుడు, గురువు సాక్షాత్తు పరబ్రహ్మాన్ని నువ్వు సేవించగలిగితే నువ్వెవరన్న విషయాన్ని గురువు నీకు తెలియజేసే అవకాశం ఏర్పడుతుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 యుగాల క్రితం నుంచి ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఎన్నో దేహాల్లో ప్రవేశించాం. ఎన్ని దేహాల్లో ప్రవేశించినప్పటికీ ప్రకృతిని శోధించగలిగామే కానీ మన దేహాన్ని మనం శోధించలేకపోయాం. మన దేహం లోపలికి మనం వెళ్ళలేకపోయాం. ఎంతో దూరం ప్రయాణం చేసి కాశీ, భద్రాచలము, అయోధ్యలు ఎక్కడెక్కడో శోధించగలుగుతున్నామే కానీ మన లోపలికి మనం వెళ్ళలేకపోతున్నాం. మనల్ని మనం ధ్యానించలేకపోతున్నాము, మనల్ని పూజించలేకపోతున్నాము, మనల్ని మనం సేవించలేకపోతున్నాం. మన చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోలేక భూమండలం అంతా తిరిగి ఎక్కడో దైవం ఉన్నాడని ఆశించి ఇలా భవనా భూములు తిరుగుతున్నామే కానీ తన దేహం లోపలికి ఎలా వెళ్ళాలి? నేను ఎక్కడింటి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? నేను జన్మించానంటే దేహమే జన్మించిందా, లేకపోతే దేహంలో ఉన్నటువంటి వాడు జన్మించాడా? మరణించాడంటే దేహమే మరణించిందా, లేదంటే దేహంలో ఉన్నవాడు మరణించాడా? మనందరము కూడా సహజంగా భూమి ఆకాశం 2 భాగాలుగా ఏర్పడినప్పుడు పరమాత్మను హృదయం నుంచి జారిపడినటువంటి ఆత్మస్వరూపులం. ఇక్కడికి వచ్చేసేసి ఒక సూర్యుడి నుంచి భూమి ఆకాశం 2 భాగాలుగా ఏర్పడినప్పుడు మధ్యలో కాంతి ఏర్పడింది. ఆ సూర్యుడి నుంచి ఎండమావులు వచ్చినట్టుగా మనందరము కూడా పరమాత్మను హృదయం నుంచి ఆత్మలుగా జారి కింద పడ్డాం. ఇప్పుడు ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తే ఆ సూర్యుడి నుంచి ఎండమావులు పుట్టుకొచ్చి ఎండ ఉన్నంత వరకు ఉండి మళ్ళీ వెలుతురులోకే లయమవుతున్నాయన్నమాట. మనల్ని ఎండమావులు పుట్టినటువంటి సూర్యుడు కదలటం లేదు, ఎండమావులు కదులుతున్నాయి. ఉదయించిన సూర్యుడు ఉదయించిన దగ్గరే ఉన్నాడు, ఎక్కడా కూడా కదలటం లేదు. అలాగే ఆ కదలటువంటి స్థితిలోకి మనం ఎలా వెళ్ళాలి? ఎలా అయితే మన దేహం లోపలికి వెళ్తాం, ఎలా అయితే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మళ్ళీ వెళ్తామని గురుమూలంగా నువ్వు సాధన చేయగలిగితే నీ దేహం లోపలకు నువ్వు ప్రవేశించి ప్రకృతిని శోధించిన
రీతిలో నీ దేహాన్ని శోధించి, ప్రకృతిలో ఉన్నటువంటివి దేహంలో ఉన్నాయి, దేహంలో ఉన్నటువంటివి ప్రకృతిలో ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ప్రకృతిలో ఉన్నానా లేకుంటే దేహంలో ఉన్నానా? ప్రకృతి బయట ఉన్నానా లేకుంటే దేహం లోపల ఉన్నానా? ఎందుకంటే ధ్యానంలోకి వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత దీపం కనిపించినట్టు, సూర్యుడు కనిపించినట్టు, చంద్రుడు కనిపించినట్టు, నక్షత్రాలు కనిపిస్తున్నట్టు ఎన్నో ఆకారాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మనం కళ్ళతో చూస్తే బయట కూడా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళిన బయట కనిపిస్తున్నవే లోపల కనిపిస్తున్నాయి, లోపల ఉన్నవే బయట ఉన్నాయి, బయట ఉన్నవే లోపల ఉన్నాయి. అప్పుడు ఇవి చూస్తున్నవాడు దేహంలో ఉన్నాడా లేకుంటే దేహం బయట ఉన్నాడా? దేహం బయట ఉన్నప్పుడు దృశ్య రూపంలో కనిపిస్తున్నాయి, దేహం లోపలికి వెళ్ళిన తర్వాత దృక్కు రూపంలో కనిపిస్తున్నాయి. ఇవి కనిపిస్తున్నాయి అంటే నేను పంచభూతాల్లో ఉన్నానా లేకుంటే పంచభూతాలకు అతీతంగా ఉన్నానా? ఈ పంచభూతాల్లో ఉండకపోతే లోపల ఉన్నవి ఎలా కనిపిస్తాయి? బయట ఉన్న పంచభూతాలు దేహంతో కూడుకున్న పంచభూతాలు ఒకటేనా లేకుంటే దేహం వేరు పంచభూతాలు వేరా అన్న విషయాన్ని గురు మూలంగా మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 వాకెళ్ళు బంధించి హృదయం అనే గృహలో ఉన్నాం. అంటే 2 కళ్ళ మధ్య భాగంలో ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఒక సూర్యుడు కదలకోకుండా ఒకే చోటే ఉన్నట్టు హృదయం అనే గృహలో ప్రకాశమై ప్రకాశవంతుడై 2 కళ్ళ మధ్య భాగంలో ఉన్నాడు. ఆహారం లేక, సూపు లేక, స్పర్శ లేక, మలమూత్ర విసర్జన లేకోకుండా నిశ్శబ్దంగా సమాధి స్థితిలో ఉండిపోయాడు. 9 నెలల కాలం తల్లి గర్భం నుంచి ఉండి బయటకు వచ్చిన వెంటనే మనం అనుకుంటున్నాం దేహం పుడుతుంది అని. కాదు, దేహం బయటకు వచ్చిన రీతిలో హృదయం అనే గృహంలో ఉన్నటువంటి శ్వాస హం అని కిందికి పడిపోయింది. మళ్ళీ దేహం లోపలికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ వెళ్ళలేకపోతా ఉంది. హం అని ఆ పరమాత్మ యొక్క హంస కిందికి పడిపోయి తిరిగి లోపలికి వెళ్దామని ప్రయత్నం చేస్తే క్షణకాలంలోనే 9 నవద్వారాలు తెరిచి 9 నవద్వారంలో గ్రహాలు ప్రవేశించి విషయేంద్రియాలు పుట్టి, కామక్రోధాలు పుట్టి, గుణాలు, మదాలు, వ్యసనాలు, సంకల్పాలు, వికల్పాలు, కోట్ల సైన్యం దేహం లోపలికి ప్రవేశించింది. హం అని కిందికి పడిపోయి 12 అంగుళాల్లో లయమై మళ్ళా దేహం లోపలికి వెళ్దామని చూస్తే తనొచ్చిన ద్వారం బంధించబడింది. బంధించిన ఇంటిలోకి ప్రవేశించడానికి మనకు వీలు కావటం లేదు. ఎందుకంటే ఒక ద్వారం తెరిస్తేనే మనం ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఒక ద్వారం తెరిస్తేనే మనం ఒంట్లోకి, మన దేహం లోపలికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఎన్నో యుగాల క్రితం బంధించబడింది ద్వారం, ఇంతవరకు తెరవటం లేదు. తెరిసే మార్గం మనకు తెలియటం లేదు. ఎందుకంటే ఆ ద్వారం తెరవాలంటే 9 నవద్వారాలు ముయ్యాలి. బ్రహ్మద్వారం తెరవాలంటే 9 నవద్వారాలు ముయ్యాలి. నవద్వారాలు మూసేంత వరకు బ్రహ్మద్వారం తెరిచేంత అవకాశం లేదు. మన దేహం లోపలికి ఎలా వెళ్ళాలి? కిందికి పడినటువంటి జీవాత్ముడు, పైనకి పోయే వాయువు పరమాత్మ. లోపలికి సోహం 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 అని నిమిషానికి 15 సార్లు, గంటకు 900 సార్లు, రోజుకి 21,600 సార్లు లోపలికి పోతూ ఉన్నాడు, బయటకు వస్తూ ఉన్నాడు. కానీ లోపలికి పోయేవాడు తిరిగి బయటకు రావటం లేదు, బయటకు వచ్చిన వాడు తిరిగి లోపలికి పోవటం లేదు. అందుకనే బయట ఏం జరుగుతుందో లోపల ఉన్న వానికి తెలియటం లేదు, లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వానికి తెలియటం లేదు. అలా లోపల ఉన్నవాన్ని బయట ఉన్నవాన్ని ఏకం చేయాలంటే సూపుని మనసుని ఏకం చేయాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసని ఏకం చేయాలి, క్షరోపాధి జీవుడిని అక్షరోపాధి ఈశ్వరుని ఏకం చేయాలి, సూర్యనాడిని చంద్రనాడిని ఏకం చేయాలి, సూపుని మనసుని ఏకం చేయాలి. ఎప్పుడైతే సూపు కంట్లో ఉంది, మనసు కూడా కంటిలోనే ఉంది. కానీ సూపు ఎలా ఉందో మనసుకు తెలియదు, మనసు ఎలా ఉందో సూపుకి తెలియదు. కానీ రెండు ఒకే ఇంట్లోనే కాపురం చేస్తున్నాయి. రెండు ఒకే ఇంట్లోనే కాపురం చేస్తున్నా ఒకదాన్ని ఒకటి చూసుకోవటం లేదు. ఇలా యుగాల కాలం గడిచిపోతున్నాయి. కానీ మనసుకు కలిగే కొత్త కోరికలకి ఇప్పటికి ఎన్నో దేహాలు పాడైపోయాయి. మనసు ఏ అవస్థలో నిద్రపోకుండా మేలుకొనే ఉంటుంది. జాగ్రత్త అవస్థ కానీ, స్వప్నావస్థ కానీ, సుషుప్తి అవస్థ కానీ ఏ అవస్థలో నిద్రపోదు. ఎందుకంటే అది దేహం లోపల నుంచి, దేహం బయటే ఉంటుంది, ఎప్పుడు దేహంలో ఉండదు. ఒకే మనసు ఎన్నో పాత్రలను వహిస్తుంది.
ఒకే మనసు మాట్లాడుతుంది, ఒకే మనసు వింటుంది, ఒకే మనసు నిర్ణయిస్తుంది. అంటే అప్పుడు మాట్లాడేవాడు వేరు, వినేవాడు వేరు, నిర్ణయించేవాడు వేరా అంటే వినేవాడు, చూసేవాడు, మాట్లాడేవారు ముగ్గురు ఒకటే. ఒకే వరి గింజగాను, బియ్యం గింజగాను, అన్నంగాను ఏ విధంగా మారుతా ఉందో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనస్సుగా మారిపోయింది. 9 నవద్వారాలు తెరిచిన వెంటనే దేహం లోపలికి వెళ్ళే అవకాశం లేక కంటిలో ప్రవేశించింది. కంటిలో ఉండే మనసుని గురుమూలంగా సో అనే వెళ్ళే శ్వాసలేకి మనసు లయం చేసి దేహం లోపలికి కానీ పంపించగలిగితే దేహం లోపల ఏం జరుగుతుందన్న విషయాన్ని అదే మనసు ఎరుకై దేహాన్ని శోధించే అవకాశం ఏర్పడుతుంది. ఇంతవరకు మనసు అనే పాత్ర వహించినప్పుడు బయట ఉన్న దృశ్యాలను చూసి నమ్మి ఇవి సత్యమని, నిత్యమని, ఇవన్నీ కూడా నేనే అని భ్రమించి ఏ కాలంలోనూ నిద్రపోకుండా అన్ని కాలాలను మేలుకొని ఇప్పటికీ దానికి కలిగే కోరికలకి ఎన్నో దేహాలను వాడుకొని వదిలేసేసింది. ఆ లోపలికి వెళ్ళే వాయువు శ్వాస పరమాత్మ. నిన్ను నువ్వు చూసుకోవాలంటే వెళ్ళే శ్వాసను చూసుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావో తెలియాలంటే వెళ్తున్న శ్వాసతో లోపలికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడున్నావో తెలియాలంటే వెళ్ళే శ్వాసలేకి మనసు లయం చేసి దేహం లోపలికి వెళ్ళాలి. నువ్వు శ్వాసకు దగ్గరయ్యావంటే పరమాత్మకు దగ్గర అయినట్టే. శ్వాసతో అనుసంధానం అయ్యావంటే పరమాత్మకు దగ్గర అయినట్టే. శ్వాసలేకి మనసు లయం చేసావంటే పరమాత్మలోకి నువ్వు లయం అవుతున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళే శ్వాసని గమనిస్తూ వెళ్ళే శ్వాస పైన ధ్యాస పెట్టి దేహం లోపలికి కానీ వెళ్ళగలిగితే మనసు కంటిలో ఉన్నంత వరకు ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను శోధిస్తూ ఉంటుంది. అలా వెళ్ళే మనసు లోపలికి వెళ్ళే శ్వాసకి కోరికలు లేవు, వచ్చే శ్వాసకి కోరికలు ఉన్నాయి. ఎందుకంటే వెళ్ళే శ్వాస పరమాత్మ, వచ్చే శ్వాస జీవాత్మ. కాబట్టి లోపలికి వెళ్ళే శ్వాస వెళ్ళి లోపలే ఉండిపోతా ఉంది, బయటకు వచ్చే శ్వాస వచ్చి బయటే ఉండిపోతా ఉంది. అలా గాలి కంటే యుగంగా ప్రయాణం చేసే మనసుని శ్వాసలేక లయం చేసి దేహం లోపలికి కానీ వెళ్ళగలిగితే సూర్యనాడి చంద్రనాడి ఏకమై, సూపు మనసు ఏకమై, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకమై మూలమై ఉన్నటువంటి మూలాధార చక్రంలోకి వచ్చే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ మూలాధార చక్రం నుంచి ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస చక్రాల్లో ఏమి జరుగుతుందో ఎరుకై దేహాన్ని శోధించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. అందుకనే ఎరుకతో దేహాన్ని శోధిస్తావు, మనసుతో ప్రకృతిని శోధిస్తావు. ఆ మనసుని ఎరుకల ఎలా మార్చాలి అంటే ఆ రెండు కళ్ళ మధ్య భాగంలో వెలిగే అగ్నికి దగ్గర చేయగలిగితే ఆ మనసుకున్నటువంటి మరణం కాలి అదే మనసు ఎరుకలా మారే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ ఎరుకతో లోపల ఎన్నో ఆనందాలని, ఎన్నో అనుభూతుల్ని అనుభవిస్తూ ఇది సత్యము, ఇది నిత్యము, లోపల ఇది జరుగుతూ ఉందని చెప్పి మనల్ని మనం శోధించుకునే అవకాశం ఏర్పడుతుందన్నమాట. మన వాళ్ళు ఇంతకుముందు యోగులు, గురువులు, ఋషులు, తపస్వికులందరూ కూడా శ్వాసతో ప్రయాణమై దేహం లోపలికి వెళ్ళి మనసుతో ఏం జరుగుతూ ఉంది, ఎరుకతో ఏం జరుగుతూ ఉంది, ఆత్మతో ఏం జరుగుతూ ఉంది, నీవు పరమాత్మ అయినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావన్న విషయాన్ని తన దేహం లోపలికి వెళ్ళి దేహాన్ని సంపూర్ణంగా శోధించి 4 వేదాల రూపంలో మనకు అందించగలిగారన్నమాట. అంటే మనసుతో ఏం జరుగుతూ ఉంది, ఎరుకతో ఏమి జరుగుతూ ఉంది, ఆత్మతో ఏం జరుగుతూ ఉంది, ఇది ఎలా అనుభవించాలి, లోపలికి ఎలా వెళ్తే, దేహం లోపలికి ఎలా వెళ్తే ఇవన్నీ అనుభవించే అవకాశం ఏర్పడుతుందని మన సాధకులు, గురువులు ఎంతో తపస్సు చేసి లోపలికి వెళ్ళే శ్వాసతో పాటు ప్రయాణమై శ్వాసను కుంభకం చేసి దేహం లోపల నిలబడి ఇహలోకాలని పరలోకాలని శోధించి చచ్చక్రాలను శోధించి అష్టాంగ యోగాలు చేసి అష్టసిద్ధులను పొంది తన లోపల ఇతిహాసం ఇక అనుమానం లేదు, లోపల బ్రహ్మానందం జరుగుతూ ఉంది, బయట బాహ్యానందం జరుగుతూ ఉంది. బాహ్యానందము దేహమునంత వరకు జరుగుతుంది, బ్రహ్మానందము నిత్యము జరుగుతూ ఉంది.
అటువంటి బ్రహ్మానందాన్ని పొందాలి అంటే లోపలికి బయట ఉన్నటువంటి భ్రమలు తొలగించుకొని ఆ బ్రహ్మలు లేనటువంటి శ్వాసలేకి మనసు లయం చేసి దేహం లోపలికి వెళ్ళాలి. వెళ్ళగలిగితే నిన్ను నువ్వు చూసుకునే అవకాశం ఏర్పడుతుంది, నిన్ను నువ్వు ధ్యానించుకునే అవకాశం ఏర్పడుతుంది, నిన్ను నువ్వు పూజించుకునే అవకాశం ఏర్పడుతుంది. మనందరం కూడా ఇప్పుడు బయట దేవుడు ఉన్నాడని చెప్పి, అంటే ఉన్నాడు, సకల జీవులు సకల తనువులు సకల గ్రహ వేల్పులు అన్నిటందు నీవికలు అమరశ్రీ నారాయణ అని చెప్పాడు స్వాముల వారు. అలాగే భగవద్గీతలో కూడా మానవుల యందు జఠరాగ్ని స్వరూపుడు నేనే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి అలా మానవుల్లోనే కాకుండా సకల జీవుల్లోనూ సకల తనువుల్లోనూ సకల విగ్రహాల్లోనూ ఉండేటువంటి కళనే నేను అని చెప్పగలిగాను అనమాట. లోపలకు వెళ్ళి తన లోపల నేను జీవున్నా లేకుంటే దేవున్నా లేకుంటే ఆత్మనా నేను పరమాత్మనా అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే నువ్వు దేహం నుంచి బయటికి రావాలి. ఈ దేహం నేను భ్రమించి దేహంలోనే ఉండి పుట్టలోనే మరణించే చెదుల్లా జీవిస్తున్నావు. ఒకసారి దేహం నుంచి బయటికి రావాలంటే దేహం లోపలికి వెళ్ళాలి. నేను దేహం లోపలికి వెళ్తే నేను దేహం బయట ఉన్నానా లేకుంటే దేహం బయట ఉన్నానా? దేహంలో ఉంటే బయట ఉన్నవి కనిపిస్తున్నాయి, బయటికి పోతే లోపల ఉన్నవి కనిపిస్తున్నాయి. మరి పంచభూతాలు కలిసి ఉన్నాయా లేకుంటే పంచభూతాలు దేహం విడిపోయి ఉన్నాయా? ప్రతిరోజు నేను ఆహారం తీసుకుంటున్నానంటే పంచభూతాల్లో ఒక భాగము, వాయువు తీసుకుంటున్నానంటే పంచభూతాల్లో ఒక భాగము, నీరు తీసుకుంటున్నానంటే పంచభూతాల్లో ఒక భాగము, అగ్ని తీసుకున్నానంటే పంచభూతాల్లో ఒక భాగం. అయినప్పటికీ నేను ఎలా జన్మించాను? ఈ పంచభూతాల్లో కలుస్తున్నప్పుడు పంచభూతాలే పోషించుకున్నప్పుడు మరి నేను ఇప్పుడు ఎక్కడున్నాను? దేహం బయట ఉన్నానా లేకుంటే దేహము బయట ఉన్నానా లోపల ఉన్నానా అన్న విషయాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. దేహానికి బయట ఉన్నప్పుడు దేహం గురించి తెలుసుకునే అవకాశం లేదు. అంటే నేను వేరు దేహం వేరు, అంటే దేహము నేను రెండు ఒకటే అని భ్రమలో పడిపోయి ఉన్నావు. అలా కాకుండా దేహం వేరు, దేహాన్ని ఒక యంత్రంగా ఎప్పుడైతే చూసుకోగలుగుతావో దేహం వేరు నేను వేరు అన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది అనమాట. గురువుని ఆచరించి గురుమూలంగా తన దేహం లోపలికి వెళ్ళి పాదాల దగ్గర నుంచి సహస్ర చక్రం వరకు ఏమి జరుగుతూ ఉన్నాయి, ఇహలోకాలు ఎక్కడున్నాయి, పరలోకాలు ఎక్కడున్నాయి, చచ్చక్రాలు ఎక్కడున్నాయి, నదులు ఎక్కడున్నాయి, అరణ్యాలు ఎక్కడున్నాయి, అధిదేవతలు ఎక్కడున్నారు, ఆనందం ఎక్కడుంది, సుగంధపు వాసనలు ఎక్కడున్నాయి, దీపాలు ఎక్కడున్నాయి అన్న విషయాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రకృతిలో ఏమేమైతే ఉన్నాయో అవి దేహంలో ఉన్నాయి. దేహము ప్రకృతి, బయట దృశ్య రూపంలో కనిపిస్తున్నది ప్రకృతి. ఒకే సూర్యుడు ప్రపంచానికి వెలుతురునిస్తున్నట్టు అందరిలోనూ ఒకే పరమాత్మ నివాసం ఉన్నాడు. ఒకే సూర్యుడు ప్రకాశించి కదలకోకుండా ఒకే చోటే ఉన్నాడు. ఒకే చోటు ఉండి ఇలా శ్మశానాలపైన, దేవాలయాలపైన, నదులపైన, గృహాలపైన, మన అరణ్యాలపైన అంతలక్క తానే ఉండి ప్రకాశిస్తున్నాడు. ప్రకాశిస్తూ అందరినీ పోషిస్తున్నాడు, అందరినీ నడిపిస్తున్నాడు. కానీ మనం కదిలేటువంటి వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాము. కదలనటువంటి వాడు ప్రపంచాన్ని చూస్తున్నాడు, ప్రపంచానికి వెలుతురునిస్తున్నాడు. మనల్ని మనం చూసుకోవాలంటే ఒక చోట పద్మాసనం వేసుకొని వచ్చేపోయే శ్వాసను గమనిస్తూ నిశ్శబ్దంగా ఎప్పుడైతే కూర్చుంటావో అప్పుడు శబ్దం అణిగిపోయే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడైతే శబ్దం అణుగుతుందో మనసు అప్పుడు నిశ్శబ్దంలోకి వెళ్తుందన్నమాట. మనసు నిశ్శబ్దంలోకి ఎప్పుడైతే వెళ్తుందో ఆ నిశ్శబ్దంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. శబ్దము రాక్షసుని ఆకారము, నిశ్శబ్దము పరమాత్మ యొక్క ఆకారము. గాలి కంటే యుగంగా ప్రయాణం చేసే మనసును నిశ్శబ్దంలోకి తీసుకువెళ్ళగలగాలి. నిశ్శబ్దంలోకి ఎలా తీసుకువెళ్ళాలి? ప్రపంచంలో మనందరము కూడా తిరుగుతున్నాము, ప్రయాణం చేస్తున్నాము, పరిగెత్తుతున్నాము, కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. నిశ్శబ్దంగా పద్మాసనం వేసుకొని ఒక దగ్గర కూర్చున్న వాళ్ళు ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నారు. ఇప్పుడు ఎందరో ఋషులు, యోగులు పద్మాసనం వేసుకొని వచ్చేపోయే శ్వాసను గమనిస్తూ మనసును శ్వాసలేఖలు లయం చేసి దేహం లోపలికి ప్రయాణం చేసి తన లోపలికి ప్రవేశించి తన ఆనందాన్ని అనుభవించి ఇది ఇలా ఉంది అని బయట చెప్పగలిగారు.
మనం మాత్రము బాహ్యానందానికి అలవాటు పడిపోయాము, బ్రహ్మానందాన్ని అనుభవించలేకపోతున్నాం. బ్రహ్మానందాన్ని అనుభవించాలంటే ఒక చోట కూర్చోవాలి, పద్మాసనుడై ఒక చోట కూర్చోగలగాలి. ఒక చోట కూర్చున్నప్పుడే నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. కూర్చుండేంత వరకు నువ్వు ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఎంత ఉన్నావో తెలియబడే అవకాశం లేదు. ఎప్పుడైతే నువ్వు ఒక చోట నిశ్శబ్దంగా ఉంటావో అప్పుడు నిన్ను నువ్వు దర్శించే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం తిరిగే వాళ్ళం కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం, ఊరకనే ఉండే వాళ్ళు ప్రపంచాన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి నిశ్శబ్దంగా కూర్చున్నాడు, ప్రపంచాన్ని మొత్తం అంతా పోషిస్తున్నాడు. శ్రీశైలంలో మల్లికార్జునుడు ఊరనే కూర్చున్నాడు, ప్రపంచాన్ని పోషిస్తున్నాడు. మనందరము ప్రయాణం చేస్తున్నాము, ఏమీ చేయలేకపోతున్నాం. కాబట్టి మనందరము కూడా పత్రిజీ స్వామి గారు చెప్పినట్టుగా ఒక చోట నిశ్శబ్దంగా కూర్చొని నిన్ను నువ్వు ధ్యానిస్తూ, నిన్ను నువ్వు పూజిస్తూ, నిన్ను నువ్వు దర్శిస్తావో అప్పుడు నువ్వెవరు అన్న విషయం తెలియబడే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో మనము బయట దేవుడు ఉన్నాడని పూజిస్తున్నాము, సేవిస్తున్నాము, తిరుగుతున్నాము. కానీ నా లోపల ఉన్నవాడు ఎవరు, ఉంటే ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం కనుక్కోలేకపోతున్నాం. మనం ఏమి చేస్తున్నాము, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాము, మనం ఏ ఆకారంతో ఉన్నాము, దేహంలో తలపైన ఉన్నామా, రెండు కళ్ళ మధ్య భాగంలో ఉన్నామా, కంఠస్థానం అందున ఉన్నామా, హృదయస్థానం అందున ఉన్నామా, నాభిస్థానం అందున ఉన్నామా, మూలస్థానం అందున ఉన్నామా, లేకుంటే దేహమంతా వ్యాపించి ఉన్నామా అన్న విషయం తెలియాలంటే ఊరకనే ఉండాలి. ఊరకనే ఉండాలంటే ఊరకనే ఉండి జరగదు, ఊరకనే ఉంటే సరిపోదు. వెళ్ళే శ్వాసను గమనిస్తూ ఉండాలి. నీ లోపలకు వే శ్వాసను ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో, నీవు ఈ ప్రపంచంలో ఎన్నో ఆకారాలను చూసావు, విగ్రహాలు చూసాము, దేహాలను చూసాము, ఎన్నో ఆకారాలను చూసాము. కానీ లోపలకు వెళ్ళే వాయువు ఏ ఆకారంతో లోపలికి వెళ్తా ఉందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే శ్వాస కంటికి కనిపించట్లేదు, ఏ ఆకారంతో ఉందో మనకు తెలియదంటే అది తెలియాలి అంటే లోపల ఉన్నటువంటి గుణాలని, మదాలని, వ్యసనాలని, ఇంద్రియాలని జయించగలగాలి. జయించాలి అంటే దేహం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అంటే ఇంతకుముందు ఎక్కడే గాని సూది మోపేంత కూడా ఖాళీ లేకుండా దేహాన్ని మొత్తం ఆక్రమించారు. వాళ్ళని బయటికి పంపించాలంటే లోపల ఉన్నటువంటి ఎన్నో యుగాల క్రితం నుంచి నివాసం ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బయటికి తోలాలి అంటే లోపల ఉన్న శ్వాసను బయటికి పంపించాలి. ఫస్ట్ లోపల ఉన్న శ్వాసను బయటికి పంపించగలిగితే బయట నుంచి పోయే శ్వాస లోపల నిలబడే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఇంతవరకు మనం లోపలికి తీసుకువెళ్తున్నాము, కానీ ఫస్ట్ లోపల ఉండే శ్వాసని బయటికి పంపించలేకపోతున్నాం. లోపల ఉండే శ్వాసని ఫస్ట్ బయటికి పంపించి దాని తర్వాత మనస్సుని శ్వాసలేక లయం చేసి దేహం లోపల పంపిస్తే ఆ లోపలికి వెళ్ళి నిలబడి దేహాన్ని సంపూర్ణంగా శోధించి దేహం నేను కాదు, దేహం కేవలం ఒక ఉపాధి మాత్రమే, నేను దేహంలో ఉన్నటువంటి వాణ్ణి, ఎన్నో కాలాల క్రితం నుంచి జన్మిస్తున్నాను నేను, అంటే దేహమే జన్మిస్తూ ఉంది, దేహమే మరణిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఈ దేహాన్ని కేవలం ఒక ఉపాధిలా చేసుకొని దేహంలో ఉండి నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నం చేయగలిగితే నువ్వు భూమిపైకి వచ్చినటువంటి ఆశయం నెరవేరిపోతుంది. నువ్వెవరని నువ్వు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావన్న విషయం నీవు శోధించుకొని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పత్రిజీ స్వామీజీ వారి ఆశయాన్ని నెరవేరుస్తూ ఇలాంటి ధ్యాన కేంద్రాలలో నిర్మించి తన ఆశయాన్ని నెరవేరుస్తూ అందరూ సాధకులయ్యి అందరూ సాధన ద్వారా ముందుకు వెళ్ళి తను తాను చూసుకొని, తను తాను ధ్యానించుకొని, తను తాను దర్శించుకొని, ప్రపంచంలో ఎందరినో చూసుకున్నాము, మనల్ని మనం చూసుకోవటం లేదు.
మనల్ని మనం చూసుకోవాలి అంటే ఫస్ట్ దేహం నుంచి బయటికి రావాలి. మనల్ని మనం చూసుకోవాలంటే మన దేహం నుంచి ఫస్ట్ మనం బయటికి రావాలి. మన దేహం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు మన దేహం మనం చూసే అవకాశం ఏర్పడుతుంది. మన దేహాన్ని మనం చూసుకొని ఈ దేహం నేను కాదన్నంత వైరాగ్యము కలిగి, భక్తి కుదిరి వైరాగ్యము కలిగి, దేహం పైన ఆశ తొలగి, భగవంతుని పైన కోరిక కలిగి, చింతలు తొలగిపోయి, చింతను తొలగించుకొని పరమాత్మలోకి లయమయ్యి మళ్ళా సావుపుడు చిక్కక ముక్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనందరము పత్రిజీ స్వామీజీ చెప్పినట్టుగా సాధన మార్గంలో ముందుకు వెళ్ళి అందరము సాధకులుగా మారి, అందరము తను చూసుకొని ఎక్కడింటి ఇక్కడికి వచ్చామో తెలుసుకొని, ఇక్కడి నుంచి ఎక్కడ పోతామో తెలుసుకొని అందరము పరమాత్మ స్వరూపాలుగా మారిపోవాలని ఆశిస్తున్నాను. రఘు ఆపాల మనందరము ఎక్కడింటి ఇక్కడికి వచ్చామన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఎంత ఉన్నామన్న విషయం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే దేహం లోపలికి వెళ్ళాలి. దేహం లోపలికి వెళ్ళాలంటే విషయేంద్రియాలను అరికట్టాలి. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. ఎందుకంటే ఫస్ట్ బయట విషయేంద్రియాలను జయించగలిగితేనే దేహం లోపలికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. బయట విషయాలను తీసుకొని దేహం లోపలికి వెళ్ళేకి ఖాళీ లేదు. కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను విషయేంద్రియాలను ఎప్పుడైతే జయిస్తావో అప్పుడు దేహం లోపలికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. దేహం లోపలికి వెళ్ళిన తర్వాత పంచభూతాలను శోధించే అవకాశం ఏర్పడుతుంది. పంచభూతాలను శోధించిన తర్వాత పంచశక్తులతో సంబంధమయ్యే అవకాశం ఏర్పడుతుంది. పంచశక్తులతో సంబంధమైన తర్వాత శమనవాదులు నరికట్టే అవకాశం ఏర్పడుతుంది. శమనవాదులు నరికట్టిన తర్వాత పంచకోశాల్లో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. పంచకోశాల్లో ప్రవేశించిన తర్వాత ఆత్మను దర్శించే అవకాశం ఏర్పడుతుంది. ఆత్మను దర్శించిన తర్వాత నీవు నిర్వాణమయ కోశంలోకి వెళ్ళి, నిశ్శబ్దంలోకి వెళ్ళి నీవు దర్శించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనందరము ధ్యాన మార్గంలో ముందుకు వెళ్దాం. మనల్ని మనం చూసుకుందాం. ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు ప్రపంచం పైన కోరికలు నశిస్తాయి. అంతవరకు నశించే అవకాశం ఏర్పడదు. ఎందుకంటే ఈ కాలు నేనని, చెయ్యి నేనని, ఈ దేహం నేనని భ్రమించి అన్ని కోరికలు జయిస్తున్నాము, కానీ దేహం పైన కోరిక నశించడం లేదు. ఎప్పుడైతే దేహం పైన కోరిక నశిస్తుందో అప్పుడు నువ్వు చూసుకుంటే అవకాశం ఏర్పడుతుంది. దేహం పైన కోరిక నశించాలంటే దేహాన్ని ఒక యంత్రంలా చూసుకోగలగాలి. యంత్రాలా చూసుకోవాలంటే దేహం నుంచి బయటికి వచ్చి దీన్ని చూడగలిగితే ఇంతకాలము దీనిలో నివాసం ఉన్నానా, ఇది నేను కాదు కదా, ఇవి పంచభూతాలు అయినప్పుడు ఇది నేనెందుకు అవుతాను? పంచభూతాలకు అతీతంగా ఉన్నటువంటి వాడిని నేనైతే ఈ పంచభూతాలకు నాకు సంబంధం లేదు, ఇది నేను కాదన్న విషయాన్ని కనుక్కొని నువ్వు ఎక్కడేంటి ఇక్కడికి వచ్చావు అన్న విషయాన్ని శోధించుకొని దేహాన్ని జయించి, ప్రకృతిని జయించి, పంచభూతాలను జయించి, విషయాలను జయించి, విశ్వశక్తిని సమకూర్చుకొని దేహాల్లో పాదాల దగ్గర దాకా వెళ్ళి అతల ఇతల సుతల తలాతల రసాతల తలాతల పాతాల లోకాలను దాడుతూ భూలోక, భోర్లోక, సువర్లోక, మహర్లోకం, కైలాసం, వైకుంఠ పరలోకాలను దాడుతూ ఆధార, స్వాదిష్ట, మణిపూర, కణహాత, విశుద్ధ, ఆగ్నేయ, సహస చక్రాలు దాడుతూ నువ్వు దేహం లోపలికి ఏ ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్ళావో అదే ద్వారం నుంచి బయటకు వచ్చి దేహాన్ని చూసి ప్రకృతికి పరమాత్మకి తేడా ఏమో, దేహానికి దైవానికి తేడా ఏమో, ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి తేడా ఏమో, సూపుకి మనసుకు తేడా ఏమో అన్న విషయం తెలుసుకొని దేనికి నాకు సంబంధం లేదు, నేను దేనికి సంబంధం లేకుండా దేహానికి అతీతంగా ఉండి పరిపాలిస్తున్నా నేను పరమాత్మనొక్క హంసని అని తెలుసుకొని దేహం పైన కోరిక నశించి పరమాత్మను చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ దేహం లోపలికి వెళ్ళాలంటే శ్వాస పైన ధ్యాస పెట్టాలి. దేహం లోపలికి వెళ్ళాలంటే శ్వాసను గమనించాలి. దేహం లోపలికి వెళ్ళాలంటే శ్వాసలోకి మనసును అనుసంధానం చేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటే నిమిషానికి 15 సార్లు,
గంటకు 900 సార్లు, రోజుకు 21,600 సార్లు తిరుగుతూ ఉన్నాడు శ్వాస. తిరుగుతున్నప్పుడు మనందరం ఏం చేస్తున్నాము? బయట ఉన్నటువంటి గుళ్ళు గోపాల చుట్టూ తిరుగుతున్నాం. మనకు తెలియకోకుండా లోపలికి వెళ్ళి ఒక సూర్యుని చుట్టూ భూమి ఏ విధంగా తిరుగుతూ ఉందో అలాగే లోపలికి వెళ్ళి మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు ప్రదక్షిణ జరుగుతూ సహస్ర చక్రం వరకు పైకి వస్తూ ఉన్నది. కళ్ళు మూసుకొని చూస్తే 2 కళ్ళ మధ్య భాగంలో సూర్యుడు కనిపిస్తున్నాడు. అంటే బయట కనిపించే సూర్యుడు లోపల ఉన్నాడంటే సూర్యుడు బయట ఉదయిస్తున్నాడా లేకుంటే దేహంలో ఉదయిస్తున్నాడా? బయట ఉన్న నక్షత్రాలు 2 కళ్ళ మధ్య భాగంలో కనిపిస్తున్నాయంటే ఆకాశం బయట దృశ్య రూపంలో ఉందా లేకుంటే 2 కళ్ళ మధ్య భాగంలో ఉందా? ఒక లింగము 2 కళ్ళ మధ్య భాగంలో కనిపించిందంటే లింగం బయట ఉందా లేకుంటే దేహం లోపల ఉందా? ఈ సూర్యుడు 2 కళ్ళ మధ్య భాగంలో ఉదయించి చూస్తూ చూస్తూ అదృశ్యమై చీకట్లోకి వెళ్ళిపోతా ఉంది. ఈ చీకటి ఉదయము సూర్యుడు ఉదయించి సాయంత్రానికి అస్తమిస్తున్నాం మనం అనుకుంటున్నాం. సూర్యుడు ఉదయించడము లేదు, అలా అని అస్తమించడము లేదు. ఉదయించిన సూర్యుడు ఉదయించిన దగ్గరే ఉన్నాడు. అలాగే దేహానికి తూర్పు 2 కళ్ళ మధ్య భాగం అంటే ఆగ్నేయ చక్రమందు ఉదయిస్తున్నాడు. అంటే 2 కళ్ళ మధ్య భాగంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంటికి ఎనికి భాగం ద్వారా అస్తమిస్తున్నాడు. చూసినప్పుడు వెలుతురు వేస్తూ ఉంది. చూస్తూ చూస్తూ వెలుతురు అదృశ్యమైపోయి చీకటి వేస్తూ ఉంది. అంటే ఇప్పుడు భూమధ్యమందున మనం ఉన్నాం. ఈ భూమికి మధ్య భాగంలో సూర్యుడు ఉదయిస్తాననుకుంటున్నాం. అదే సూర్యుడు బయట ఉదయిస్తాననుకుంటున్నాం. అప్పుడు దేహం పంచభూతాల్లో కలిసి ఉందా లేకుంటే పంచభూతాలకు అతీతమై ఉందా? నేను పంచభూతాల్లో ఉన్నానా లేకుంటే పంచభూతాలకు అతీతమై ఉన్నానా అన్న విషయం మన దేహం లోపలికి మనం వెళ్ళిన తర్వాత తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనందరము సాధన చేయాలి. సాధన కూడా వీలైనంత వరకు తెల్లవారుజామున 3:40 నుంచి 4:40 లోపల కానీ 4:40 నుంచి 5:40 లోపల కానీ ధ్యానం సాధన చేయడానికి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ బ్రహ్మ ముహూర్తంలో సాధన చేయడం వల్ల మనసు నిశ్శబ్దమై శబ్దం అణిగిపోయి మనసు నిశ్శబ్దంలోకి వెళ్ళి తన లోపల జరిగే ఆనందాలని అనుభవిస్తే అవకాశం ఏర్పడుతుంది. ఇంతవరకు బయటకు వచ్చిన తర్వాత శబ్దాలకు అలవాటు పడిపోయి బయట జరిగే ఆనందాలు సత్యమని నిత్యమని ఇవి నిత్యంగా ఉంటాయని శబ్దంలో పడిపోయి తాను చూసుకోలేకపోతున్నాడు. ఆ సమయంలో మనసు నిశ్శబ్దమైపోయి మనసు ఓంకారం లేఖలయమై నిశ్శబ్దంలోకి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు తెల్లవారుజాము 3:40 నుంచి 4:40 వరకు కానీ 4:40 నుంచి 5:40 వరకు కానీ సాధన చేయడం ఉత్తమం. ఇలా టయాన్ని కేటాయించుకొని ఒకే సమయంలోనే సాధన చేయాలి. అంటే మనందరము కూడా సమయం మనకు కుదరదు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా సాధన చేయొచ్చు అని చెప్తున్నారు. అలా కాకోకుండా సాధన ఒక సమయానికి చేయగలిగితే ఆ సాధన నీకు సమకూడే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఒకే సమయంలో చేయాలి, ఒకే స్థలంలోనే చేయగలగాలి. ఒకే సమయంలో చేసి ఒకే స్థలంలో చేయగలిగితే నీ లోపల అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించి వైరాగ్యం కలిగి నిన్ను నువ్వు చూసుకునే అవకాశం ఏర్పడుతుందన్నమాట. అలా కాకుండా స్థలాలను మార్చకూడదు, సమయాన్ని మార్చకూడదు. ఎందుకు మార్చకూడదు సమయాన్ని, స్థలాలను ఎందుకు మార్చకూడదు అంటే స్థలాన్ని మారిస్తే ఒక జ్ఞానం అనే బీజాన్ని, అంటే మామూలుగా విత్తనాలు మనం భూమిలో నాటుతూ ఉంటాము. ఈరోజు నాటిన విత్తనాన్ని
రేపు తీసి ఇంకొక చోట నాటితే మొలవదు. అదే ఇత్తనాన్ని తీసి మళ్ళీ ఇంకొక చోట నాటితే అది మొలవదు. ఒక చోట పెట్టి దానికి సాధన నీరు పోయగలిగితే ఆ ఇత్తనం మొలకెత్తే అవకాశం ఏర్పడుతుంది అనమాట. అలాగే సాధన వీలైనంత వరకు ఒకే చోటే చేయగలగాలి, ఒకే సమయానికి చేయగలగాలి. ఇప్పుడు ఒక ఇత్తనాన్ని భూమిలో నాటి రేపు ఉదయాన్నే తీసి చూసావనుకో అది మొలకెత్తిండదు. దాని తర్వాత మళ్ళీ రోజు నాటి తీసి చూసావనుకో మొలకెత్తిండదు. అలాగే తీసి మళ్ళీ మరుసటి రోజు నాటావనుకో మొలకెత్తదు. ఎందుకంటే అది భూమిలో ఒక చోట నివాసం లేదు కాబట్టి దానికి మొలకెత్తే అవకాశం లేదన్నమాట. ఆ విత్తనాన్ని ఒకే చోట కూర్చోబెట్టాలి, సాధన నీరు పోయగలగాలి. అప్పుడు అది మొలకెత్తి చెట్టుగా మారి మహావృక్షంగా మారి జ్ఞానం అనే పూలు పూసి ముక్తి అనే పొలం పండే అవకాశం ఏర్పడుతుందన్నమాట. దానికోసమని ఒకే చోటే ధ్యానం చేయాలి, ఒకే సమయానికే ధ్యానం చేయాలి. అలా చేయగలిగితే మన ఇప్పుడు కోళ్ళు ఉంటాయి కదా, ఒక చోట గుడ్లు పెట్టి ఇంకొక చోట పొదిగాయనుకో అవి పిల్లలు లేసే అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఎక్కడైతే గుడ్లు పెట్టాయో అక్కడే ఒక 21 రోజు నిశ్శబ్దంగా కూర్చోగలిగితే తన లోపల ఉండే పిల్లలు, గుడ్లో ఉండే పిల్లలు 2 భాగాలుగా చేసుకొని బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది అనమాట. అలాగే మన లోపల ఉన్న జ్ఞానం అనే బీజాన్ని ఒక చోట నాటి సాధన అనే నీరు పోయగలిగితే అది మొలకెత్తి చెట్టుగా మారి మహావృక్షంగా మారి జ్ఞానం అనే పూలు పూసి వైరాగ్యం అనే పంట పండి ముక్తికి మార్గం మనం తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మనందరము ఒకే చోటే కూర్చోవాలి. ఇప్పుడు స్వామి గారు ఎందుకు పిరమిడ్ కేంద్రాలు అమర్చాడు? ఒక చోటే కూర్చోవాలని, ఒక చోట కూర్చుంటేనే ధ్యానం కుదురుతుందని, ఒకే సమయానికి కూర్చుంటే ధ్యానం కుదురుతుందనే స్వామివారు ఎన్నో కేంద్రాలని నిర్మించాడు. ఎందరినో జ్ఞానులుగా మార్చగలిగారు, ఎందరిలో ఉన్న అజ్ఞానాన్ని తీసేయగలిగాడు, అందరిలోనూ జ్ఞానం అనే బీజాన్ని నాటగలిగాడు, అందరికీ సాధన ఎలా చేయాలో చెప్పగలిగాడు, ఆ సాధనతో ప్రయాణమై దేహం లోపలికి ఎలా వెళ్ళాలో చెప్పగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు దేహం లోపలికి వెళ్ళాలన్నా ఒకే చోటే కూర్చొని సాధన చేయాలి, ఒకే సమయానికే సాధన చేయాలి. ఎప్పుడైతే సమయాన్ని స్థలాన్ని చూసుకుంటావో అప్పుడు నీకు జ్ఞానము ప్రకాశించే అవకాశం ఏర్పడుతుంది, అజ్ఞానము నశించే అవకాశం ఏర్పడుతుంది, భక్తి కుదిరే అవకాశం ఏర్పడుతుంది, వైరాగ్యము కలిగే అవకాశం ఏర్పడుతుంది, మోక్షము కలిగే అవకాశం ఏర్పడుతుంది, ముక్తి కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు అందరము ఇది తెలియాలంటే ఫస్ట్ గురువుని ఆచరించాలి. ఇది తెలియాలంటే ఫస్ట్ గురువుని ఆచరించాలి. గురువు ద్వారా సాధన మొదలు పెట్టాలి. గురువు ద్వారా మాయతో కూడుకున్న దేహాన్ని మంత్రపిండంగా మార్చాలి. గురు మూలంగా సాధన చేయడం ఎప్పుడైతే మొదలు పెడతావో గుణాలు నశించే అవకాశం ఏర్పడుతుంది, గురు ద్వారం తెరిచే అవకాశం ఏర్పడుతుంది, భ్రమలు తొలగే అవకాశం ఏర్పడుతుంది, బ్రహ్మ దర్శనం కలిగే అవకాశం ఏర్పడుతుంది. బ్రహ్మ దర్శనం కలిగే అంటే భ్రమను తొలగిన తర్వాత నేను బ్రహ్మనే నువ్వు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంటే బ్రహ్మ దర్శనం అంటే లోపల కాళ్ళతోనూ చేతులతోనూ ఇంద్రియాలతోనూ ఒక దైవం దర్శనం అవుతుంది అనుకోవద్దండి. నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మలు ఎప్పుడైతే తొలగిపోతాయో నిన్ను చూసుకునే అవకాశం ఏర్పడుతుంది. నీ లోపల కామం ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు నిష్కామ స్వరూపాన్ని చేరే అవకాశం ఏర్పడుతుంది. నీ లోపల ఎప్పుడైతే అజ్ఞానం నశిస్తుందో అప్పుడు జ్ఞానం ప్రకాశించే అవకాశం ఏర్పడుతుంది. మన లోపల పరమాత్మే నివాసం ఉన్నాడు. పరమాత్మే నివాసం ఉండి తన లోపల ఆకలిని పుట్టిస్తున్నాడు. జఠరాగ్ని స్వరూపుడై తన లోపల ఆకలిని కల్పించి బయట నుండి పంపిస్తున్న ఆహారాన్ని తనే జీర్ణం చేస్తున్నాడు, చేసి సర్వనాడులకి పంపుతున్నాడు, శక్తిని పొందింపజేస్తున్నాడు. అలాగే ఎప్పుడైతే నీ లోపల ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసింది జఠరాగ్ని, నీ లోపల అజ్ఞానాన్ని హరింపచేసింది జ్ఞానాగ్ని, నీ దేహాన్ని
నశింపచేసింది సీతాగ్ని. ఇలా లోపలికి వెళ్ళాలి అంటే ఎరుకతో దేహం లోపలికి వెళ్ళాలి, మనసుతో దేహం లోపలికి వెళ్ళే అంటే అవకాశం వెళ్ళేదన్నమాట. ఎప్పుడైతే నీ మనసుని ఎరుకలా మార్చి నువ్వు చూసుకొని నీ దేహం లోపలికి ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు ప్రపంచం పైన కోరిక నశించే అంటే అవకాశం ఏర్పడుతుంది. బయట అనుభవించే ఆనందాలు దేహంలో అనుభవించే అంటే అవకాశం ఏర్పడుతుంది. ప్రకృతిని పరమాత్మని ఏకంగా చూసుకొని, దృక్కుని దృశ్యాన్ని ఏకంగా చూసుకొని, దేహాన్ని దైవంగా ఒకే ఆకారంతో చూసుకొని, దేహాన్ని ఉపాధిగా మార్చుకొని ఈ దేహమున్నంత లోపలే కాలాన్ని జయించి కర్మను తప్పించుకొని బ్రహ్మను దర్శించే అవకాశం ఏర్పడుతుంది. మనందరము కూడా ఇప్పుడు కాలం అనే బండి ఎక్కాం, కర్మను తప్పించుకోలేకపోతున్నాం, జన్మను కూడా తప్పించుకోలేకపోతున్నాం. కోరిక వల్లే జన్మ వచ్చింది, కోరిక వల్లే మరణం వస్తూ ఉంది. నీలో ఉన్నటువంటి కోరిక ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు నీ లోపల నీ జన్మకి మళ్ళీ చిక్కోకుండా అంటే అవకాశం ఏర్పడుతుంది. నీ లోపల ఎప్పుడైతే కర్మ నశిస్తుందో అప్పుడు కాలాన్ని జయించే అవకాశం ఏర్పడుతుంది. నీ లోపల బ్రహ్మను ఎప్పుడైతే తొలగిపోతాయో బ్రహ్మను దర్శించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనందరము సాధన చేయాలి, సాధనా మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. మన దేహం నుంచి మనం బయటికి రావాలి, మనం ఎవరో మనం చూసుకోగలగాలి. అప్పుడే మనం వచ్చిన పని పూర్తి అయిపోయి మనం పరమాత్మను చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. మనందరం ఇంకా సాధన చేస్తూ పరమాత్మని చేరుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. మరి చక్కగా చెప్పారు. మరి సాధన రహస్యాలు మన లోపలికి వెళ్ళటానికి ఎలా సోహం గురించి, అలాగే చాలా టిప్స్ అంటారా, రహస్యం అంటారా, మరి చాలా అద్భుతంగా తెలియజేశారు. మనం ధ్యానం చేసుకోవడానికి ఈ యొక్క ఉపన్యాసం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి స్వామీజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం, గట్టిగా. మరి వారికి చిరు సత్కారం ఉంటుంది. గట్టిగా క్లాప్ చేద్దాం. మరి అందరూ కూడా బ్రహ్మర్షి పత్రిజీ స్వామి సాధకులకి, పరమాత్మ యొక్క స్వరూపాలకి, ఆత్మ స్వరూపాలకి, నిరాకార స్వరూపాలకి నేను తెలియజేయడం ఏమనగా, అందరూ కూడా స్వామివారి ఆశ్రమం సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలమందు ఆశ్రమం ఉన్నది. మనందరము కూడా, మీరందరూ కూడా ఒకసారి ఆశ్రమానికి రావాలని, అక్కడే సాధన చేయాలని, స్వామితో కలిసి సాధన చేయాలని, స్వామి సాధనతో 6 సంవత్సరాల క్రితమే సాధన మొదలుపెట్టాడు. 6 సంవత్సరాల క్రితమే తన దేహం లోపల నుంచి బయటకు వచ్చి
తన దేహాన్ని చూశాడు. స్వామి సన్నిధిలో మీరందరూ కూడా సాధన చేయాలని, మీరందరూ కూడా స్వామి సన్నిధిలో సాధన మొదలుపెట్టి మిమ్మల్ని మీరు చూసుకునే మార్గం తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా కలిసి ఒకసారి స్వామివారి ఆశ్రమానికి వచ్చి ఇంకా సాధనా మార్గాలు తెలుసుకోవాలని. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు వేమన గారు? ఎరుక కన్నను సుఖమే లోకమున లేదు అని చెప్పాడు. అంటే ఎరుక కన్నను సుఖమే లోకమున లేదు, ఎరుక నెరుంగనవనికి ఎరుక లేదు, ఎరుక సాటి ఎరుకే ఎరుకే తత్వము విశ్వదాభిరామ వినురవేమా. మనసుతో ఆనందించే ఆనందాలు కాసేపే ఉంటాయి, మళ్ళీ అదృశ్యమైపోతాయి. మనం ఎన్నో సత్సంగాలు చేస్తూ ఉంటాం, మన ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాసేపు కానీ, ఒక రోజు కానీ, ఒక గంట కానీ, ఒక వారం మాత్రమే ఉండగలుగుతాయి. కానీ ఎరుక కన్నను సుఖమే లోకమున లేదు అని చెప్పాడు. అంటే తన లోపల బ్రహ్మానందము, తన లోపల నిత్యానందము, తన లోపల ఎప్పుడు కూడా ఆ ఆనందం జరుగుతూ ఉంది. కానీ ఆ ఎరుక నెరుంగనెవనికి ఎరుక లేదు అని చెప్పాడు. ఇప్పుడు మన గాలి కంటే యుగంగా ప్రయాణం చేసే ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏం లేదా? మన గాలి కంటే యుగంగా ప్రయాణం చేసే మనసుని శ్వాసలేక లయం చేసిన తర్వాత మనసు శ్వాసకు దగ్గర అయినప్పుడు దేహం బెండ్ అయిపోయి విషయాన్ని తెలుసుకోకోకుండా అయిపోతా ఉంది, లేదంటే చీకట్లోకి వెళ్ళిపోతా ఉంది. లేదా అది చీకట, లేకుంటే వెలుతురా, ఆనందమా, దుఃఖమా అన్న విషయం మనకెవ్వరికీ తెలియవటం లేదు. ఎందుకంటే శ్వాసకి ఆకారం లేదు, మనసుకి ఆకారం లేదు. ఆకారమైనటువంటి మనసును శ్వాసలేక లయం చేసిన తర్వాత ఆ ఎరుకతో కొన్ని విషయాలను శోధించి చీకట్లోకి వెళ్ళిపోతుంది. చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది నిద్ర, లేకుంటే సమాధి స్థితి, లేకుంటే నిద్ర, లేకుంటే అది యోగమా, లేకోకుంటే అక్కడ జరుగుతున్న ఆనందమా, నిశ్శబ్దమా, ఏం జరుగుతుందన్న విషయాన్ని ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే మనసుతో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి, ఎరుకతో లోపలికి పోయినప్పుడు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎరుక అనిత్యమైన చోట ఆత్మ ప్రకాశించి కొన్ని అనుభూతులు కలుగుతూ ఉన్నాయి. అంటే మనసుతో ఉన్న చోట నువ్వు ఉన్నావు, ఎరుకతో ఉన్న చోట నువ్వు ఉన్నావు, ఆత్మతో ఉన్న చోట కూడా నువ్వు ఉన్నావు. మూడు చోట్ల నువ్వు ఉన్నప్పుడు ఎలా ముక్తిని పొందుతావు? మూడు చోట్ల అంటే చూసే చోట నువ్వే ఉన్నావు, వినే చోట నువ్వే ఉన్నావు, మాట్లాడే చోట కూడా నువ్వే ఉన్నావు. నిద్రపోయినప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో నువ్వే ఉన్నావు, స్వప్న అవస్థలో నువ్వే ఉన్నావు, సుషుప్తి అవస్థలో నువ్వే ఉన్నావు. జాగ్రత్త అవస్థలో స్థూల నేత్రమందు ఉంటున్నావు, స్వప్న అవస్థలో మనోనేత్రమందు ఉంటున్నావు, సుషుప్తి అవస్థలో జ్ఞాననేత్రమందు ఉంటున్నావు. స్థూల నేత్రంలో ఉన్నప్పుడు బయట విషయాలను శోధిస్తున్నావు, మనోనేత్రంలో ప్రవేశించినప్పుడు స్వప్న రూపంలో, కళ రూపంలో కాలం గడిపేస్తున్నావు. ఇలా స్థూల నేత్రాన్ని జయించి మనోనిగ్రహశక్తిని పొంది మనసును పట్టుకునే ప్రయత్నం చేసి మనోనేత్రాన్ని బంధించగలిగితే జ్ఞాననేత్రం తెచ్చేంత అవకాశం ఏర్పడుతుంది. జ్ఞాననేత్రంలో ప్రవేశించిన తర్వాత మనసు ఎరుకై శూన్యంలోకి వెళ్ళి నిశ్శబ్దంలోకి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అంటే
ఈ 2 అవస్థల్లో వ్యక్తం అవుతా ఉంది. 3వ అవస్థలో అవ్యక్తంగా మనసు పని చేస్తా ఉంది. ఎందుకంటే ఈ 2 అవస్థలో పని చేసినప్పుడు వ్యక్తపరుస్తున్నాం, ఇది జరుగుతూ ఉంది లోపలని తెలుస్తూ ఉంది. 3వ అవస్థలోకి వెళ్ళిన తర్వాత ఏమి జరుగుతుందో మనకు తెలియబడటం లేదు. ఉదయాన్నే లేచి నేను చాలా బాగా నిద్రపోయాను, నాకు మెలకువ లేకుండా నిద్రపోయానని చెప్తున్నావు. మెలకువ లేకుండా నిద్రపోయిన విషయం నీకు ఎలా తెలుస్తుంది? తెలియబడే అవకాశం లేదు. కాబట్టి అక్కడ కూడా నువ్వు నిద్రపోవటం లేదు. ఇలా నిన్ను చూసుకోవాలన్నా, నువ్వు ఎక్కడున్నావన్న విషయం తెలియాలన్నా అనేవాడు అంటే మాట్లాడేవాడు, వినేవాడు చెవులు, చూసేవాడు కళ్ళు, వీళ్ళు ముగ్గురు లేకుండా ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ముక్తికి మార్గం తెలిసే అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళు ముగ్గురు ఎన్నో యుగాల క్రితం నుంచి దేహంలో పడి అరణ్యానికి పట్టిన చీడ ఏ విధంగా అయితే అరణ్యాన్ని పాడు చేస్తూ ఉందో, ఇంట్లో పడిన ఎలుకలు ఏ విధంగా ఇంటిని పాడు చేస్తున్నాయో, అలాగే ఈ 3 దేహంలో ప్రవేశించి ముక్తిని తెలియనివ్వక మళ్ళీ జన్మకి మూలం ఏర్పడుతూ ఉంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళే శ్వాసను గమనిస్తున్నప్పుడు మనసు పక్కన పనిచేస్తుంటే శ్వాసలేకి లయం అవ్వదు. మనసు నిశ్శబ్దమైనప్పుడు మనసు శ్వాసలేకి లయం అవుతుంది. 2 శ్వాసలు ఏకమైనప్పుడు దేహం బెండ్ అవుతుంది, అంటే తేలికైపోతుంది. అప్పుడు దేహం భూమిపై నుంచి పైకి లేవచ్చు, లేదంటే దేహం కిందైనా పడిపోవచ్చు. దేహం బరువుగా అయినా మారిపోవచ్చు, దేహం తేలిగ్గా అయినా మారిపోవచ్చు. ఆ శ్వాసలేకి మనసు లయమైనప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోతా ఉంది మనసు. అంటే కనిపించలేదు, ఏమి జరుగుతుందో విషయం తెలియబడటం లేదు. మనసు, ఎరుక, ఆత్మ 3 ఒకటే. ఈ మనసును ఎరుకను చేయాలి, ఎరుకని ఆత్మను చేయాలి, ఆత్మతో అనుభూతిని అనుభవించాలి, పరమాత్మని చేరుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా స్వామి ఆశ్రమానికి వచ్చి అందరూ కూడా స్వామితో కలిసి సాధన చేసి మిమ్మల్ని మీరు ధ్యానించుకొని దర్శించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శివాయ.